ఫస్ట్ క్వశ్చన్, భూ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన 5 ఉప పథకాలను విలీనం చేసి ఏ పథకంగా ప్రారంభించారు? చూడండి, భూ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన 5 ఉప పథకాలను విలీనం చేసి ఏ పథకంగా ప్రారంభించారంటే కనుక పృథ్వీ విజ్ఞాన్. చాలా ఇంపార్టెంట్, పృథ్వీ విజ్ఞాన్ను మైండ్లో పెట్టుకోవాలి. ఏంటి దీనికి సంబంధించి అని మనం ఇప్పుడు చూడాలి. పృథ్వీ విజ్ఞాన్ గురించి చూద్దాం ఒకసారి, ఓకేనా. ఇక్కడ కేంద్ర క్యాబినెట్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశమైందనమాట. అంటే కేంద్ర మంత్రి మండలినే క్యాబినెట్ అంటాం కదా, ఈ క్యాబినెట్ సమావేశం కావడం జరిగిందనమాట. భూ విజ్ఞాన శాస్త్రం అనగా ఎర్త్ సైన్స్ అనమాట. ఎర్త్ సైన్స్కు సంబంధించి యాక్చువల్గా 5 పథకాలు ఉన్నాయన్నమాట. 5 ఉప పథకాలు అనమాట, సబ్ స్కీమ్స్ ఉన్నాయన్నమాట. సబ్ స్కీమ్స్ వీటన్నిటిని కూడా ఇప్పుడు విలీనం చేశారనమాట. ఈ 5 ఉప పథకాలను లేదా 5 సబ్ స్కీమ్స్ను విలీనం చేసి అది ఏ పథకంగా మార్చడం జరిగిందంటే కనుక పృథ్వీ విజ్ఞాన్. పృథ్వీ విజ్ఞాన్. ఈ పృథ్వీ విజ్ఞానికి 5 సంవత్సరాల కాలానికి కేటాయించినటువంటి ఓకేనా నగదు ఎంత అంటే కనుక 4797 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. ఎన్నేళ్ల కాలానికి సంబంధించి 5 ఏళ్ల కాలానికి 4797 కోట్లు కేటాయించారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పృథ్వీ విజ్ఞాన్ ఎన్నేళ్ల కాలానికి అని అడుగుతారు. 5 సంవత్సరాల కాలానికి ఎన్ని కోట్లు కేటాయించారు? 4797 కోట్లు. ఎన్ని ఉప పథకాలను విలీనం చేశారు? 5 ఉప పథకాలు. సరే, 5 ఉప పథకాలు, 5 సబ్ స్కీమ్స్ ఏంటియో నోట్ చేసుకోండి అందరు కూడా. 5 సబ్ స్కీమ్స్ ఏంటి అంటే కనుక సిస్మాలజీ అండ్ జియో సైన్స్. సిస్మాలజీ అండ్ జియో సైన్స్ అనమాట. సిస్మాలజీ అంటే మనందరూ తెలుసు, భూకంపాలకు సంబంధించి అనమాట. అది ఒకటి. నెక్స్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ అవుట్ రీచ్. రీసెర్చ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ అవుట్ రీచ్ అనేటువంటిది ఒక సబ్ స్కీమ్ అనమాట. అంటే విద్య పైన పరిశోధనలు చేయడం అనమాట దీని ఉద్దేశం. నెక్స్ట్ 3 ఓషన్ సర్వీసెస్ అనేది ఒక సబ్ స్కీమ్ అనమాట. ఓషన్ అంటే సముద్రం, ఓషన్ సర్వీసెస్ అనేది ఒక సబ్ స్కీమ్ అనమాట. 4 మోడలింగ్ అప్లికేషన్ రీసోర్సెస్ అండ్ టెక్నాలజీ. మోడలింగ్ అప్లికేషన్ రీసోర్సెస్ అండ్ టెక్నాలజీ ఇది ఒక సబ్ స్కీమ్ అనమాట. నెక్స్ట్ 5 పోలార్ సైన్స్ అండ్ క్రయోస్పియర్ రీసెర్చ్. పోలార్ సైన్స్. పోలార్ అంటే ఏంటి? ధ్రువ ప్రాంతాలు, ఓకేనా. పోలార్ సైన్స్ అండ్ క్రయోస్పియర్. క్రయోస్పియర్ అంటే హిమాలయాల్లో ఉన్నటువంటి హిమావరణం ఉంటుంది, దాన్ని క్రయోస్పియర్స్ అంటారనమాట. అట్లా పోలార్ సైన్స్ అండ్ క్రయోస్పియర్ రీసెర్చ్, ఇట్లా మొత్తం 5 సబ్ స్కీమ్స్ ఉండేటన్నమాట. వీటన్నిటిని కూడా ఇప్పుడు ఏం చేసినట్టు ఏకం చేసేసినారు. ఏ పేరుగా మార్చారు ఆ పథకం పేరు అంటే కనుక పృథ్వీ విజ్ఞాన్ స్కీమ్ అనమాట. పృథ్వీ విజ్ఞాన్ స్కీమ్ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇట్లా 5 ఏంటి, ఏ పేరుగా మార్చారు, ఎన్నేళ్ల కాలానికి ఎంత నిధులు కేటాయించనున్నారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలపడం జరిగిందనమాట. ఆ విషయాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. పృథ్వీ అంటే ఏం లేదు, భూమి. పృథ్వీ అంటే అర్థం ఏంటి? భూమి, ఎర్త్ అనమాట. ప్రపంచ వరల్డ్ ఎర్త్ డే ప్రతి ఏటా ఏప్రిల్ 22న జరుపుతారు అనమాట. వరల్డ్ ఎర్త్ డే లేదా పృథ్వీ దినం. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారనమాట, పృథ్వీ దినం ఎప్పుడు అని. పృథ్వీ అంటే మనకు కన్ఫ్యూజ్ అయిపోతాం. పృథ్వీ అంటే భూమి, ఓకేనా. ఎర్త్ డే అంటే ఏప్రిల్ 22. పృథ్వీ దినం అన్నా కూడా ఏప్రిల్ 22. 2023 ఎర్త్ డే థీమ్ కరెంట్ అఫైర్స్లో ఏప్రిల్లో జరిగినప్పుడు చెప్పింటా, మీకు చాలా వరకు గుర్తు ఉండకపోవచ్చు. కానీ మీరేం చేయాలి, ఇప్పుడు సెర్చ్ చేయండి, ఎర్త్ డే థీమ్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఎర్త్ డే అనేది ఏప్రిల్ 22 జరుపుతారు. 2023 ఎర్త్ డే థీమ్ ఏంటి అది కామెంట్ బాక్స్లో మీరు సమాధానాన్ని తెలియజేయండి. సరే, ఈ పృథ్వీ విజ్ఞాన్ స్కీము ఆమోదం అనేటువంటిది జరిగిందనమాట. దానితో పాటు కేంద్ర క్యాబినెట్ మరొక 2ని కూడా ఆమోదించింది. అందులో ఒకటి ఏంటంటే కనుక 2023 డిసెంబర్ 30వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారని మనకు తెలుసు. 2023 డిసెంబర్ 30న అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారన్నమాట.
దానికి మహర్షి వాల్మీకి పేరు కూడా పెట్టడం జరిగిందని మనకు తెలుసు. మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంగా మనం కొన్ని విమానాశ్రయం భారతదేశంలో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాలు కూడా చెప్పుకున్నాం అన్నమాట. ఆ పాయింట్ చెప్తూ ఓకేనా. ఇప్పుడు ఏంటంటే కనుక కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందనమాట. అంతర్జాతీయ విమానాశ్రయంగా ఆమోదం తెలిపిందనమాట. అక్కడ ఉన్నటువంటి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపునిస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోదించిందనమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశాలు జరిగాయన్నమాట. దానిలో భాగంగా ఆమోదించడం జరిగింది. అదేవిధంగా మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. 2 అయిపోయినాయి. మూడవది ముడి చమురు, సహజ వాయువు, సౌరశక్తి, జీవ ఇంధన రంగాలకు సంబంధించి ఏ దేశానికి సంబంధించి మనకి పరస్పర ఒప్పందాలు కుదిరాయంటే గయానా దేశంతో. దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి దేశం అన్నమాట గయానా అనేటువంటి దేశం. ఆ గయానాలో ఉన్నటువంటి ముడి చమురు వెలికితీత, సహజ వాయువు, సౌరశక్తి, జీవ ఇంధన రంగాలు ఇటువంటి విషయాల్లో భారతదేశానికి గయానా దేశానికి మధ్య జరిగిన ఒప్పందం అన్నమాట. దానిని ఇప్పుడు ఏమైంది కేంద్ర కేబినెట్ ఆమోదించడం జరిగిందన్నమాట. ఇది కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఈ 3 విషయాలు నోట్ చేసుకోండి అందరూ కూడా. ముడి చమురు, ఆయిల్, సహజ వాయువు, న్యాచురల్ గ్యాసు, సౌరశక్తి ఓకేనా, సోలార్ ఎనర్జీ అనమాట. ఇటువంటి విషయాలపైన పరస్పరం 2 దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయన్నమాట. దానిలో భాగంగా కేంద్ర కేబినెట్ ఇప్పుడు ఆమోదించిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదన్నమాట పృథ్వీ విజ్ఞాన్ స్కీమ్ గురించి ఒకటి. అదేవిధంగా అయోధ్య మహర్షి వాల్మీకి విమానాశ్రయం గురించి, గయానా మరియు భారతదేశం మధ్య అవగాహన ఒప్పందం ఆమోదం గురించి ఓకేనా. సెకండ్ క్వశ్చన్, ఇస్రో ఏ రాకెట్ ద్వారా ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్ను అంతరిక్షంలోకి పంపినది? చూడండి, ఇస్రో ఏ రాకెట్ ద్వారా ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్ను అంతరిక్షంలోకి పంపింది అంటే కనుక PSLV C-58 పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C-58 అనేటువంటిది మనం ఇటీవలనే చదువుకున్నాం. 2024 జనవరి 1వ తారీఖున ఇస్రో చేపట్టిన ప్రయోగం. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లేదా షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం అంటాం. అక్కడి నుంచి విజయవంతంగా ప్రయోగించడం జరిగింది ఉదయం 9:10 నిమిషాలకని మనకు తెలుసు. దాన్నే ఎక్స్పోశాట్ మిషన్ అని కూడా అంటారు. PSLV C-58 ఏమంటారంటే ఎక్స్పోశాట్ మిషన్ అంటారు. ఎందుకు ఎక్స్పోశాట్ మిషన్ అని పేరు పెడతారంటే కనుక ఈ ప్రయోగంలో భాగంగా ముఖ్యంగా పంపినటువంటి ఉపగ్రహం అదే కాబట్టి. ఇప్పుడు ఆదిత్య L1 మిషన్ అని ఎందుకంటారంటే కనుక పంపిన ఉపగ్రహం ఆదిత్య L1 కాబట్టి. చంద్రయాన్ 3 అని ఎందుకంటారంటే కనుక పంపిన ఉపగ్రహం చంద్రయాన్ 3 కాబట్టి. ఆ రాకెట్లు వేరు, పంపిన ఉపగ్రహాలు వేరనమాట. ఆ రాకెట్లకు సంబంధించి ఆ పేర్లు కూడా మనకి మిషన్ల పేరే ఉంటుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, PSLV C-58 అన్నా ఎక్స్పోశాట్ మిషన్ అన్నా ఒకటే. ఈ PSLV C-58 ద్వారా పంపినటువంటి మెయిన్ ఉపగ్రహం ఏదంటే మెయిన్ శాటిలైట్ ఏదంటే కనుక ఎక్స్పోశాట్ అనమాట. ఎక్స్రే పోలరిమెట్రీ శాటిలైట్ పూర్తి పేరు. ఎక్స్ అంటే ఎక్స్రే, PO అంటే పోలారిమెట్రీ, శాట్ అంటే శాటిలైటు, ఇది ఎక్స్పోశాట్ అనమాట. అసలు PSLV సిరీస్లో ఎన్నవ ప్రయోగం అంటే ఇది 60వ ప్రయోగం. రాకెట్ ఏమో PSLV C-58, కానీ PSLV సిరీస్లో ఇది ఎన్నవ ప్రయోగం అంటే మాత్రం 60వ ప్రయోగం. 60 నెంబర్ 60 గుర్తుపెట్టుకోవాలి. మనందరికీ తెలుసు ఎక్స్పోశాట్ అనేటువంటి ఉపగ్రహంతో పాటు చిన్న ఉపగ్రహాలు ఒక 10 ఉపగ్రహాలు కూడా పంపించారు అని చెప్పి మనకు తెలుసు. ఓకేనా, అతి తక్కువ దూరంలో వీటిని ఉంచడం జరిగిందనే విషయాన్ని కూడా మనకు తెలుసు. ఇప్పుడు పంపినటువంటి ప్రయోగాల్లో ఇస్రో పంపిన ప్రయోగాల్లో ఓకేనా లో ఆర్బిట్ అంటే అతి తక్కువ భూకక్ష అనమాట. తక్కువ దూరంలో ఉన్నటువంటి భూకక్షలో వీటిని ప్రయోగించడం జరిగిందనమాట. అది ఎంత దూరం అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఎక్స్పోశాట్ మిషన్ అనేటువంటిది ఓకేనా ఏ పరిధిలో అంటే ఎంత దూరంలో వాటిని ఉంచడం జరిగిందనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఓకేనా, సరే. ఇట్లా 10 చిన్న ఉపగ్రహాలు ప్రయోగించారన్నమాట, నానో ఉపగ్రహాలు. ఆ చిన్న ఉపగ్రహాల్లో మొన్ననే మనం రీసెంట్గా వీశాట్ అనేటువంటి ఒక శాటిలైట్ గురించి కూడా చదువుకున్నాం. వీశాట్ ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ అనమాట. 1.4 కిలోలు
అతి తక్కువ బరువు నాటు 1.4 కిలోలే, అది మనకు తెలుసు. కేరళలోని తిరువనంతపురంలో ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ఇంజనీరింగ్ విద్యార్థులు మొత్తం 150 మంది మహిళలు ఓకేనా లిజీ అబ్రహం నేతృత్వంలో, ఎవరి నేతృత్వంలో ఓకేనా చేశారనేటువంటి విషయాన్ని మనం చదువుకున్నాం. లిజీ అబ్రహం నేతృత్వంలో ఇదంతా కూడా జరిగిందనే విషయాన్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట. ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఒక బిట్టు చేసుకుంటూ వస్తాం, వాటన్ని మనం అసెంబ్లీ చేసుకోవాలన్నమాట ఒక చోట. కాబట్టి అన్నీ ఒక చోట చెప్తే మీకు అర్థం కాని పరిస్థితి ఓకేనా. అంతేకాదు ఒకే బిట్టుతో మనం ఇవన్నీ చెప్పలేమన్నమాట, టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంపార్టెన్స్ తీసుకొని వాటన్ని కూడా చేస్తూ వస్తాం. మీరు వాటన్ని కూడా ఏం చేయాలంటే అసెంబుల్ చేసుకోవాలన్నమాట. అంటే PSLV C58 పైన మొత్తం అదంతా ఒక డేటా సేకరించుకోవాలన్నమాట. సరే, ఇప్పుడు వచ్చినటువంటిది మరొకటి ఏంటంటే కనుక మరొక చిన్న పరికరం అనమాట. ఆ 10 పరికరాల్లో మరొక పరికరం అనమాట ఈరోజు ఇస్రో తెలిపింది. దాని గురించి ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్ అనమాట. ఈ ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్ అనేటువంటిది ఒక విజయవంతంగా పరీక్షలు జరుగుతూ ఉన్నట్టుగా చెప్పడం జరిగిందన్నమాట ఇస్రో. కాబట్టి దాని గురించి ఈరోజు మనకు న్యూస్ అనమాట. సరే, చూద్దాం దీని గురించి. ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్ అని హెడ్డింగ్ పెట్టుకుంటే ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టాన్ని ఇస్రో విజయవంతంగా పరీక్షించినట్లుగా తెలపడం జరిగిందనమాట. అసలు ఈ పరికరాన్ని ఎందుకు ప్రయోగించారు అంటే కారణం ఉంది. భారత అంతరిక్ష కార్యకలాపాల భవిష్యత్తు మిషన్ల కోసం దీన్ని అభివృద్ధి పరిచారనమాట. అంటే రానున్న రోజుల్లో మన ఇస్రో వాళ్ళు అనేక మిషన్లను చేస్తుంది కదా. ఇప్పుడు ఆదిత్య L1 మిషన్ కావచ్చు, చంద్రయాన్ 3 మిషన్ కావచ్చు, ఎక్స్పోశాట్ మిషన్ కావచ్చు, ఇంకా భవిష్యత్తులో మరిన్ని మిషన్లు మన ముందుకు వస్తాయన్నమాట. దానిలో భాగంగా అన్ని మిషన్లలో కూడా దీన్ని ఉపయోగించుకునే విధంగా భారత అంతరిక్ష కార్యకలాపాల భవిష్యత్తు మిషన్ల కోసం దీన్ని అభివృద్ధి పరిచినట్టుగా ఇస్రో చెప్తుందన్నమాట. దీనిని ఏమంటారంటే పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ అని కూడా అంటారు. పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ అని కూడా అంటారనమాట. అసలు ఎందుకు పంపించారు, దీని పని అనేది మనం తెలుసుకుంటే, రసాయన చర్య జరిపి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఏం జరుగుతుంది? కెమికల్ రియాక్షన్, రసాయన చర్య జరిపి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఇది ఈ క్రమంలో నీటిని మాత్రమే వదులుతుందన్నమాట. చూడండి, రసాయన చర్య జరిపిన తర్వాత నీటిని మాత్రమే వదులుతుందన్నమాట. ఈ క్రమంలో ఏం ఉత్పత్తి అవుతుందంటే కనుక మనకి పవర్ జనరేట్ అవుతుందన్నమాట, విద్యుత్ అనేటువంటిది ఉత్పత్తి అవుతుందన్నమాట. ఈ రసాయన చర్యలో ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ వాయువుల నుంచి రసాయన చర్య జరిపి 18 వాట్ల శక్తిని విడుదల చేస్తుందన్నమాట. శక్తి అంటే ఇక్కడ విద్యుత్ అనమాట. ఎన్ని వాట్లు? 18 వాట్స్ పవర్ అనేటువంటిది విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఏ వాయువుల నుంచి రసాయన చర్య జరిపి? ఆక్సిజన్ వాయువుల నుంచి రసాయన చర్య జరిపి 18 వాట్ల శక్తిని విడుదల చేస్తుందన్నమాట. ఈ క్రమంలో నీటిని మాత్రమే వదులుతుందన్నమాట. దేన్ని వదులుతుంది? నీటిని మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది దీని యొక్క ఘనత. ఇది రానున్న రోజులు అనేక మిషన్లలో ఉపయోగపడుతుందన్నమాట. దానికోసమే దీన్ని రూపొందించారు. మొట్టమొదటిసారిగా PSLV C58 ద్వారా పంపించారనమాట. 10 పంపించారు కదా నానో ఉపగ్రహాలు, లేదా వాటిని ఏమంటే పరికరాలని కూడా అనొచ్చు. ఆ పరికరాలలో ఇది కూడా ఒక పరికరం అనమాట. ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్ అనేటువంటిది కూడా ఒక పరికరం అనమాట. అది విజయవంతంగా పరీక్షించినట్టుగా ఇస్రో వాళ్ళు ఈరోజు మనకి తెలపడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇస్రో వాళ్ళు GSAT-20 అనేటువంటి మన భారతదేశ ఉపగ్రహాన్ని ఏ దేశ రాకెట్, ఆ రాకెట్ పేరేంటి, ఆ రాకెట్ ఒక ప్రైవేట్ సంస్థ అనమాట. ఆ ప్రైవేట్ సంస్థ పేరేంటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఏ ఉపగ్రహం? GSAT-20 అనేటువంటి ఉపగ్రహం అనమాట. మన దేశ రాకెట్ కాకుండా ఇతర దేశాల రాకెట్ నుంచి దాన్ని పంపించాలని నిర్ణయించడం జరిగింది. ఓకేనా? దానిలో భాగంగా చర్చలు కూడా సక్సెస్ అయినట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. అది ఏ రాకెట్ పేరేంటి, అది ఏ దేశము, ఆ ప్రైవేట్ సంస్థ పేరేంటి? ఆ 3 కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, దయచేసి తెలియజేయండి. ఓకేనా? ఎందుకంటే రోజు ఫాలో కావడం కాదు కదా, ఎంత మాత్రం మీరు ఫాలో అవుతున్నారు, ఎంత మాత్రం నా క్లాసులు మీకు అర్థమవుతున్నాయి,
నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలుగుతున్నారా లేదా అనేది నాకు తెలియాలి. ఓకేనా? దాంతోపాటు అందరూ దయచేసి లైక్ చేయండి. ఓకే, మీరు చేసే లైక్ వల్లనే నేను మరిన్ని క్లాసులు చేయగలను అన్నమాట. ఖచ్చితంగా దయచేసి ప్రతి ఒక్కరూ ఓకేనా ఇప్పుడే లైక్ చేయండి. దయచేసి ఇప్పుడే లైక్ చేయండి. కింద లైక్ ఓకేనా ఆప్షన్ ఉంటుందన్నమాట. దాన్ని దయచేసి అందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్. థర్డ్ క్వశ్చన్, బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తాజా వివరాల మేరకు ముఖేష్ అంబానీని వెనుకకు నెట్టిన భారతీయుడు ఎవరు? ఆన్సర్ గౌతమ్ అదానీ. బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తాజా వివరాల మేరకు ముఖేష్ అంబానీని వెనుకకు నెట్టిన భారతీయుడు ఎవరంటే కనుక గౌతమ్ అదానీ. గౌతమ్ అదానీ ఎవరంటే అందరికీ తెలిసినటువంటి వ్యక్తే. అదానీ గ్రూప్ చైర్మన్ అనమాట. అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, గుజరాత్కు చెందినవాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అందరికీ తెలుసు. ఆయన మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి అనమాట, ముఖేష్ అంబానీ. వీళ్ళిద్దరు కూడా చాలా గొప్ప బిలియనీర్స్ అనమాట. టాప్ 1 టాప్ 2లో ఉంటారు ఇద్దరు కూడా. మనం ఏ ఇండెక్స్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా మనం ఎవరిని చూస్తామంటే టాప్ 1లో భారతీయులలో బిలియనీర్ల జాబితాలో ముఖేష్ అంబానీని చూస్తూ ఉంటామన్నమాట. ఈరోజు పేపర్లు చూస్తే మనకి దేశ సంపన్నుల్లో అదానీ మళ్ళీ నెంబర్ 1 అని ఇచ్చారు. మళ్ళీ నెంబర్ 1 అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఇది వరకు ఎప్పుడో ముఖేష్ అంబానీని వెనుకకు నెట్టాడు, మళ్ళీ తిరిగి ఇప్పుడు ముఖేష్ అంబానీని వెనుకకు నెట్టాడు అనేటువంటి విషయం మనం అర్థం అవ్వాలి. ఎప్పుడు వెనక్కి నెట్టాడు ఇది వరకు అంటే కనుక 2023 జనవరి నెలలో. 2023 జనవరి నెలలో అమెరికాకు చెందినటువంటి హిడెన్బర్గ్ ఇండెక్స్ ప్రకారం, అమెరికాకు చెందినటువంటి హిడెన్బర్గ్ ఇండెక్స్ అనమాట. దాని ప్రకారం ఆ రోజు ముఖేష్ అంబానీ వెనక్కి నెట్టి టాప్లో నిలిచినటువంటి వాడెవరంటే కనుక ఈ గౌతమ్ అదానీ. ఎగ్జాక్ట్ మళ్ళీ ఒక సంవత్సరానికి 2024 జనవరి నెలలో మళ్ళీ ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టడం జరిగిందనమాట గౌతమ్ అదానీ. ఇప్పుడు ఏ ఇండెక్స్ అంటే ఇది బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ అనమాట. బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇండెక్స్ అనమాట. ఇది కూడా బిలియనీర్ల జాబితాను లిస్టుని ఇస్తూ ఉంటుందన్నమాట. అట్లా ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీ అధినేతను వెనక్కి నెట్టాడనమాట మన గౌతమ్ అదానీ. దీని గురించి మనం ఒకసారి చూస్తే గౌతమ్ అదానీ యొక్క సంపద విలువ $97.6 బిలియన్, $97.6 బిలియన్ టాప్లో ఉన్నాడనమాట. ఇక ముఖేష్ అంబానీ సంపద విలువ $97 బిలియన్. $97 బిలియన్ ఎవరు? ముఖేష్ అంబానీ. $97.6 బిలియన్ ఎవరు? గౌతమ్ అదానీ అంట. ఓకేనా? ఏంటి ఈ $0.6 బిలియన్ పెరిగినాయన్నమాట. మళ్ళీ రేపు ముఖేష్ అంబానీనే రావచ్చు ఏం దగ్గరలోనే కాబట్టి ఉండేది, ఆటోమేటిక్గా వస్తాడు కూడా. ఓకేనా? మనం దాంట్లో డౌట్ అయితే లేదనమాట. ఇటీవల అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు 30% వరకు పెరిగి ఇటీవల కాలంలో ఓకేనా ఏకంగా $4.4 బిలియన్ పెరిగిందనమాట. ఏకంగా అదానీ గ్రూప్ కంపెనీ యొక్క షేర్లు ఉంటాయి కదా, ఆ షేర్లు 30% వరకు ఇటీవల కాలంలో ర్యాలీ చేయబడ్డాయన్నమాట. దానితో $4.4 బిలియన్ పెరగడం వల్లనే ఆయన యొక్క సంపద విలువ $97.6 బిలియన్ చేరిందనమాట. దానితో ప్రపంచంలో 16వ స్థానంలో ఉన్నటువంటి గౌతమ్ అదానీ ప్రపంచంలో 12వ స్థానానికి చేరుకోవడం జరిగిందనమాట. 4 స్థానాలు అధిగమించాడనమాట. 16వ స్థానంలో ఉన్నాడు ప్రపంచంలో. ఎప్పుడైతే ఈ షేర్లు పెరిగి $97.6 బిలియన్ చేరుకున్నాడో ఆయన యొక్క స్థానం ఇప్పుడు ప్రపంచంలో బిలియనీర్ల జాబితాలో 12వ స్థానం అనమాట. ఇక 13వ స్థానంలో ఎవరున్నారంటే కనుక ముఖేష్ అంబానీ ఉన్నాడు. భారతదేశంలో అయితే 2వ స్థానంలో, ప్రపంచంలో అయితే 13వ స్థానంలో ముఖేష్ అంబానీ. భారతదేశంలో టాప్ అయితే గౌతమ్ అదానీ, ప్రపంచంలో 12వ స్థానంలో అయితే గౌతమ్ అదానీ అనమాట. గుర్తుపెట్టుకోవాలి, 12, 13 ప్రపంచవ్యాప్తంగా ఇద్దరు కూడా. ఒక మళ్ళీ ఆయన యొక్క సంపద విలువను ఇతను అధిగమిస్తే కనుక ఖచ్చితంగా అది కూడా మనకి బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్లో వెంటనే ఆ లిస్ట్ వచ్చేస్తుందన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని. ఇకపోతే టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4 ప్రపంచంలో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ఎవరున్నారు అనేది మనం ఒకసారి చూస్తే నెంబర్ 1 వచ్చేసి ఎలన్ మస్క్ అనమాట. ఎవరు? ఎలన్ మస్క్. నెంబర్ 2 జెఫ్ బెజోస్. నెంబర్ 3
బెర్నార్డ్ ఆర్నాల్ట్. నెంబర్ 4 బిల్ గేట్స్ అనమాట. బిల్ గేట్స్. ఎలన్ మస్క్ అంటే మనందరికీ తెలుసు, ఆయన ఇప్పుడు ప్రపంచంలో టాప్ 1 అనమాట బిలియనీర్ల జాబితాలో. $219 బిలియన్ అనమాట ఆయన సంపద. $219 బిలియన్. టెస్లా తెలుసు కదా, ఆ టెస్లా CEO అనమాట ఇతను. స్పేస్ ఎక్స్కు తెలుసు కదా, స్పేస్ ఎక్స్ కూడా ఆయనదే, ఎలన్ మస్క్ది. నెంబర్ 2 జెఫ్ బెజోస్ వచ్చేసి అమెజాన్ వ్యవస్థాపకుడు అనమాట. ఆయన సంపద $170 బిలియన్. బెర్నార్డ్ ఆర్నాల్ట్ వచ్చేసి LVMH కంపెనీ అనమాట. బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఆయన సంపద $167 బిలియన్. నెక్స్ట్ బిల్ గేట్స్ ఆయన సంపద విలువ $138 బిలియన్ అనమాట. $138 బిలియన్. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, బిల్ గేట్స్ అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. ఏ సాఫ్ట్వేర్కు చెందినటువంటి వాడు ఈ బిల్ గేట్స్? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 4, భారతీయ జ్ఞాన వ్యవస్థలను సంరక్షించడానికి IIT రూర్కీతో ఏ IIT ఒప్పందం చేసుకుంది? చూడండి, భారతీయ జ్ఞాన వ్యవస్థలు ఏవైతే ఉంటాయో, జ్ఞాన వ్యవస్థలు అంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనమాట. ఈ జ్ఞాన వ్యవస్థలను సంరక్షించడం కోసం, గిరిజనుల అభివృద్ధిని సంక్షేమం కోసం, గిరిజనుల అభివృద్ధి ఉంటుంది కదా, ట్రైబల్ డెవలప్మెంటు, దానికోసం అనమాట 2 IITల మధ్య ఒప్పందం జరిగిందనమాట. ఆల్రెడీ మనం క్వశ్చన్లో IIT రూర్కీ అని ఇచ్చా. ఈ IIT రూర్కీకి మరొక IITకి మధ్య ఒప్పందం జరిగింది. IIT ఏదంటే IIT బిలాయ్ అనమాట. IIT బిలాయ్ గుర్తుపెట్టుకోవాలి. IIT రూర్కీ, IIT బిలాయ్ మధ్య ఒప్పందం అనమాట. ఇక్కడ ఆన్సర్ IIT బిలాయ్. IIT రూర్కీ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుందన్నమాట. ఈ IIT బిలాయ్ అనేది, బిలాయ్ అంటే ఛత్తీస్గఢ్ అనమాట. రూర్కీ అంటే ఉత్తరాఖండ్, బిలాయ్ అంటే ఛత్తీస్గఢ్. ఈ 2 IITల మధ్య దేని కొరకు ఒప్పందం జరిగిందంటే, జ్ఞాన వ్యవస్థలు అనగా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ మరియు గిరిజనుల అభివృద్ధి కొరకు అంటే ట్రైబల్ డెవలప్మెంట్ కొరకు వారిని సంరక్షించడం కోసం జరిగినటువంటి ఒప్పందం అన్నమాట. మనందరికీ తెలుసు, భారత ప్రభుత్వం యొక్క అత్యంత ప్రతిష్టాత్మక వీక్షిత్ భారత్ 2047కు అనుగుణంగా భారతీయ సంస్కృతిని, భారతదేశ వారసత్వాన్ని గురించిన అవగాహన పెంపొందించడంలో ముఖ్యంగా యువకులకు ఈ సహకారం గణనీయమైన పురోగతిని సూచిస్తుందన్నమాట. వీక్షిత్ భారత్ 2047 మనకు తెలుసు, ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 2047కు 100 సంవత్సరాలు పూర్తవుతుందన్నమాట. ఆ సంవత్సరం నాటికి మన భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనేటువంటి లక్ష్యంతో భారతదేశం ఇప్పుడు పనిచేస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం మన భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా ఉందన్నమాట. అట్లాంటి మన భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి అనేటువంటి లక్ష్యం ఏ సంవత్సరం నాటికి అంటే 2047 నాటికి అనమాట. దానిలో భాగంగా యువతకు కూడా ఖచ్చితంగా దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనా? కాబట్టి దానిలో భాగంగా IIT రూర్కీ వాళ్ళు, IIT బిలాయ్ వాళ్ళు మన దేశ సంస్కృతిని, మన దేశ జ్ఞాన వ్యవస్థలను, గిరిజనుల అభివృద్ధిని, వాటన్నిటిని కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. కాబట్టి ఓకేనా, ఆ పురోగతిని సాధించడం కోసం మనకి ఇవన్నీ కూడా పనికొస్తూ ఉన్నాయన్నమాట. ఇది మనకి దీనికి సంబంధించిన న్యూస్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి దయచేసి అందరూ కూడా. భారతదేశ మొట్టమొదటి IIT ఏది? మీ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో ఓకేనా పెట్టండి. భారతదేశ మొట్టమొదటి IIT ఏది? దయచేసి సమాధానాన్ని కామెంట్ బాక్స్లో చేయండి అందరూ కూడా. ఇకపోతే ఇటీవలనే మనందరికీ తెలుసు, విదేశాల్లో మొట్టమొదటి IIT ఏది? టాంజానియా IIT అనమాట. టాంజానియాలోని జాంజిబార్లోని మొట్టమొదటిసారిగా విదేశాల్లో మన దేశం IITని స్థాపించింది. అది ఏ IIT క్యాంపస్ అంటే మద్రాస్ IIT క్యాంపస్ అని మనకు తెలుసు. దానికి
మొట్టమొదటి డైరెక్టర్ జనరల్గా ఒక మహిళను నియమించారు, ఆమె ప్రీతి అగాలయ్య. చూడండి ఎందుకు చెప్తా, తెలిసినటువంటి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి, చాలామంది మర్చిపోతూ ఉంటారు. అదే కొత్త కొత్త వాళ్ళు యూట్యూబ్లలో వింటూ ఉంటారు మా క్లాసులు, కాబట్టి వాళ్ళ కోసమైనా మేము చెప్పి తీరాల్సిందే. కొంతమంది రోజు క్లాసులు వినే వాళ్ళకి ఓకేనా ఇది మాకు తెలుసులే అనుకోకుండా కాస్త వినండి, ఏం కాదు. ఓకే, నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నా కదా, కాబట్టి మీకేమి ఇబ్బంది ఉండదు, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా భారతదేశానికి సంబంధించి విదేశాల్లో ఎక్కడ ఐఐటి క్యాంపస్ స్టార్ట్ చేశారంటే కనుక టాంజానియాలోని జాంజిబార్, అంటే ఎక్కడ ఆఫ్రికా ఖండం అనమాట. అక్కడ మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరిని పెట్టారంటే కనుక ప్రీతి అగాలయ్యని పెట్టారనమాట, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒక మొట్టమొదటి ఐఐటి అనేది మీరు ఏదనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి దయచేసి. 5th క్వశ్చన్, 2024 జాతీయ యువజన అవార్డును అందుకున్నది ఎవరు? జాతీయ యువజన అవార్డు, నేషనల్ యూత్ అవార్డు అనమాట. ఇది ప్రతి ఏటా కూడా అందిస్తారన్నమాట. దీన్ని స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా జనవరి నెలలో ఈ అవార్డును ప్రకటించడం జరుగుతుంది. ఓకేనా, స్వామి వివేకానంద పుట్టినరోజు జనవరి 12 అనమాట. ప్రతి ఏటా జాతీయ యువజన దినోత్సవాన్ని కూడా చేస్తారు. నేషనల్ యూత్ డే ఎప్పుడంటే జనవరి 12. ఎవరి పుట్టినరోజు సందర్భంగా అంటే వివేకానందుని యొక్క పుట్టినరోజు అనమాట. జనవరి 12 మనం తెలుసుకుందాం వివేకానంద గురించి, ఆయన విషయాలన్నీ కూడా. కానీ ఇప్పుడు ఏంటంటే కనుక అవార్డును కనుక ఆల్రెడీ డిక్లేర్ చేశారనమాట. జాతీయ యువజన అవార్డు ఒక తెలుగువాడికి, అందులో ఆంధ్రప్రదేశ్ వ్యక్తి, అనంతపురం జిల్లా వాసి అనమాట. అనంతపురంకు చెందినటువంటి వ్యక్తి అనమాట. ఇప్పుడు చెప్పేటువంటి మనం అతనే బిసాతి భరత్ అనమాట. జాతీయ యువజన అవార్డును స్వీకరించిన వాడు ఎవరంటే కనుక బిసాతి భరత్. బి భరత్ అని గుర్తుపెట్టుకోండి, మన తెలుగు వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి. జాతీయ స్థాయిలో అవార్డు తీసుకున్నాడని గుర్తుపెట్టుకోండి. అతనిది ఏ జిల్లా అంటే కనుక అనంతపురం జిల్లా అనమాట. గొప్ప సామాజిక కార్యకర్త, గొప్ప సేవకుడు అనమాట. ఓకేనా, గొప్ప సేవకుడు. అదేవిధంగా ఇతనికి వచ్చిన అవార్డులు ఒకసారి మనం చూస్తే 2017లో రాష్ట్రపతి, ఆనాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా జాతీయ సేవా పథకాన్ని తీసుకుంటాడనమాట. జాతీయ సేవా పథకం అందుతుందన్నమాట. ఆయన చేసిన సర్వీస్ ఉంటుంది కదా, దానిలో భాగంగా జాతీయ సేవా పథకాన్ని 2017లో పొందడం జరిగింది రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా. 2021లో యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ వాళ్ళు ఇచ్చేటువంటి అవార్డు డయానా అవార్డు, ఈ డయానా అవార్డును ఆయన 2021లో పొందడం జరిగింది. అదే 2022లో యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఇచ్చేటువంటి అవార్డును కూడా తీసుకున్నాడు అనమాట. యుఎన్ వాలంటీర్ అవార్డు 2022లో యుఎన్ వాలంటీర్ అవార్డు, 2021లో డయానా అవార్డు, 2017లో జాతీయ సేవా పథకం అనమాట. ఈ 3 అవార్డులు ఆయనకు ఆల్రెడీ ఇది వరకు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ 4వ అవార్డు అనమాట. నేషనల్ స్థాయిలో జాతీయ యువజన అవార్డును పొందాడనమాట. ఓకే, ఎవరంటే కనుక మన బి భరత్. ఓకేనా, తెలుగు వాడు గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా అవార్డుల పైన మనకి ఎగ్జామ్లో కంపల్సరీగా అడుగుతారు. అందులో తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే నేషనల్ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా మనం నోట్ చేసుకోవాలి. తెలంగాణ వాళ్ళకు వచ్చినా, ఆంధ్ర వాళ్ళకు వచ్చినా, తెలుగు వాళ్ళకి ఎవరికి వచ్చినా వాటిని మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, రైట్. కొన్ని అవార్డులు మనం చూస్తే ఇటీవలనే క్రీడారంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్రత్న లేదా ధ్యాన్ చంద్ ఖేల్రత్న అంటాం. ఇప్పుడైతే ధ్యాన్ చంద్ ఖేల్రత్న అంటున్నారు. ఎవరికి ఇచ్చారు ధ్యాన్ చంద్ ఖేల్రత్న? సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టి, వీళ్ళిద్దరు కూడా చాలా గొప్ప ప్లేయర్స్ అనమాట. ఓకేనా, ఈ సాత్విక్ సాయిరాజు మరి చిరాగ్ శెట్టి ఇద్దరికి కూడా సంయుక్తంగా కలిసి ఓకేనా ఖేల్రత్న అవార్డు ఇవ్వడం జరిగిందని మనకు తెలుసు. అదేవిధంగా పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని మనం చెప్పుకున్నాం. పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే జావేద్ అఖ్తర్ అనమాట. ఇందిరాగాంధీ శాంతి బహుమతి విదేశీయులకు ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఏటా ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఎవరికి ఇచ్చారంటే కనుక పీస్ ప్రైజు డానియల్ బారెన్ బోయ్ మరియు అలీ అబూ అవాద్, వీళ్ళిద్దరికి సంయుక్త ఇద్దరున్నారు ఇక్కడ. ఒకరెవరు? డానియల్ బారెన్ బోయిడ్. నెంబర్ 2 అలీ అబూ అవార్డ్. వీళ్ళిద్దరికి సంయుక్తంగా ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఇచ్చారనమాట. అదేవిధంగా JNTUH జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు సోమనాథ్, ఇస్రో చైర్మన్ సోమనాథ్కి గౌరవ డాక్టరేట్ అందించారని మనం చదువుకున్నాం. అదేవిధంగా చాలా ఫేమస్గా గోల్డెన్ బెంగాల్ టైగర్ అవార్డు అనేటువంటిది ఇజ్రాయిల్ దేశానికి చెందినటువంటి సినిమా చిల్డ్రన్ ఆఫ్ నోబడీ
చిల్డ్రన్ ఆఫ్ నోబడి అనేటువంటి ఒక చిత్రానికి, ఇజ్రాయెల్ చిత్రానికి మన దేశ పురస్కారం అనమాట. ఇది గోల్డెన్ బెంగాల్ టైగర్ పురస్కారం అవార్డు అందజేశారనమాట. అదేవిధంగా సాహిత్యంలో ఇక్కడ 30 వ్యాస్ సమ్మాన్ అవార్డు, వ్యాస్ సమ్మాన్ ఇటీవలనే వ్యాస్ సమ్మాన్ అవార్డు ఇచ్చారనమాట. ఎవరికంటే హిందీ రచయిత్రి పుష్ప భారతికి వ్యాస్ సమ్మాన్, 33వ వ్యాస్ సమ్మాన్ అనమాట. 33వది అది మనం చెప్పుకున్నాం పుష్ప భారతి గురించి. అదే టైమ్ మ్యాగజైన్ ఇటీవలనే అథ్లెట్ ఆఫ్ ద ఇయర్, ఈ ఏడాదికి సంబంధించి అథ్లెట్ ఆఫ్ ద ఇయర్గా ఎవరిని ప్రకటించిందంటే కనుక లియోనల్ మెస్సీ, ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా చాలా చాలా వెరీ ఇంపార్టెంట్గా మనం చూస్తే కనుక డిసెంబర్ నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డును ఎల్పి హేమంత్ శ్రీనివాసులు అవార్డు తీసుకున్నాడు అమిత్ షా చేతుల మీదుగా. అవార్డు పేరు వచ్చేసి మ్యాన్ ఆఫ్ ద ఇయర్ 2023. అదే రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతిని రచయిత్రి సుకృతా పాల్ సాల్ట్ అండ్ పెప్పర్ అనే రచనకి సుకృతా పాల్కి రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి రావడం జరిగిందనమాట. అదేవిధంగా ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ FIH అంటాం, ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా మన భారతీయుడైనటువంటి మన దేశ హాకీ ప్లేయర్ అయినటువంటి హార్దిక్ సింగ్ను ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించిందనమాట. FIH ఇంటర్నేషనల్ స్థాయిలో మన భారతీయుడికి అవార్డు అనమాట, ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి పురస్కారం. ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2023 హార్దిక్ సింగ్, అది కూడా మనం చెప్పుకున్నాం. అదేవిధంగా లీఫ్ ఎరిక్సన్ లునార్ ప్రైజ్, చంద్రయాన్ 3 అనేటువంటి దానికి అవార్డు వచ్చిందనమాట. లీఫ్ ఎరిక్సన్ లునార్ ప్రైజ్, సోమనాథ్ చంద్రయాన్ 3కి అవార్డు ఇవ్వడం జరిగిందనమాట, మనం చెప్పుకున్నాం. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక లీఫ్ ఎరిక్సన్ లునార్ ప్రైజ్ అనేటువంటిది ఏ దేశం వాళ్ళు చంద్రయాన్ 3కి మరియు సోమనాథ్కి అవార్డు ఇవ్వడం జరిగిందనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అలాగే నేను చెప్పా అవార్డు లీఫ్ ఎరిక్సన్ లునార్ ప్రైజ్ ఏ దేశం ఇచ్చేటువంటి పురస్కారం అనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నెక్స్ట్ 6th క్వశ్చన్, 10వ శతాబ్దానికి చెందిన చారిత్రాత్మక కదంబ శాసనం ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? చూడు, కదంబ అంటే కనుక అది ఒక రాజవంశం అనమాట. ఆ కదంబ శాసనం ఏ రాష్ట్రంలో ఇప్పుడు కనుగొనబడింది అంటే కనుక గోవా రాష్ట్రంలో. ఏ శతాబ్దానికి చెందినటువంటి శాసనం అంటే 10వ శతాబ్దానికి చెందిన శాసనం. ఇది కదంబుల శాసనం. కదంబులు అంటే కర్ణాటక, గోవా, అక్కడ ఉన్నటువంటి కొన్ని భూభాగాలను పరిపాలించింటారనమాట. కాబట్టి ఈ శాసనం అనేటువంటిది మనకి ఈ శాసనంలో ఇక్కడ ఏ భాషల్లో ఉన్నటువంటి శాసనం ఇది అనేది మనకు తెలుస్తూ ఉందంటే కనుక కన్నడం మరియు సంస్కృతం, కన్నడ సంస్కృత భాషల్లో ఈ శాసనం అనేటువంటిది కనిపిస్తూ ఉందన్నమాట. కాబట్టి కర్ణాటక, గోవా ఈ 2 ప్రాంతాలను పరిపాలించిన వాళ్ళు కదంబులు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ శాసనం 10వ శతాబ్దానికి చెందినదని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల ఎక్కడ బయలుపడిందంటే కనుక గోవా రాష్ట్రంలో అని మనం కరెంట్ అఫైర్స్లో చరిత్రకు సంబంధించి ఏవైనా కరెంట్ అఫైర్స్ వస్తే కనుక మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. మన భారతదేశ చరిత్రలో శాసనాలకు చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట. ప్రాచీన భారతదేశానికి సంబంధించి చాలా ఆధారాలు ఈరోజు తెలుస్తూ ఉన్నాయంటే అది శాసనాల ద్వారా. ఒక అశోకుని గురించి చదవాలంటే మనకు శాసనం తెలుస్తుంది. రుద్రదామనుడి గురించి చదవాలంటే శాసనమే. అదేవిధంగా పుష్యమిత్ర, శుంగడు, బాగుడు ఇట్లాంటి రాజుల గురించి తెలుసుకోవాలంటే శాసనాలే. ఎందుకంటే ప్రాచీన రాజులు కదా, వారి కాలంలో గ్రంథాల కంటే శాసనాలే మనకి వేయించి ఉంటారనమాట. భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాసనాలు వేయించింది ఎవరంటే అశోక చక్రవర్తి. అశోకుడు 14 ప్రధాన శిలా శాసనాలు, 7 స్తంభ శాసనాలు, 3 గుహాలయ శాసనాలు వేయిస్తాడనమాట. కాబట్టి భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా శాసనాలు ఎవరివి అంటే కనుక అశోకునివి అనమాట. ఆయన శాసనాలన్నీ కూడా ఎక్కువగా బ్రాహ్మీ లిపిలో ఉంటాయన్నమాట. బ్రాహ్మీ లిపిలో భారతదేశంలో తొలి సంస్కృత శాసనం, ఇప్పుడు సంస్కృతం అని చెప్పా కదా నేను, కాబట్టి భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం ఏదంటే జునాగఢ్ శాసనం. రుద్రదామనుడు శకులలో అందరికంటే గొప్పవాడు రుద్రదామనుడు అనమాట. ఆ రుద్రదామనుడు వేసిన శాసనమే జునాగఢ్ శాసనం. అది సుదర్శన తటాకం చెరువు గురించి తెలుపుతుందన్నమాట. చంద్రగుప్త మౌర్యుడు త్రవ్వించాడనమాట సుదర్శన తటాకం అనేటువంటి చెరువును. చరిత్ర తెలిసిన వాళ్ళకు నేను చెప్పే పేర్లన్నీ కూడా ఆటోమేటిక్గా మీ అందరికి గుర్తు వస్తూ ఉంటాయన్నమాట. ఇక తెలియని వాళ్ళని నేనేం చేయలేను, కానీ ఇక చరిత్ర, భారతీయ చరిత్ర, ఇండియన్ హిస్టరీ చదివిన వాళ్ళు బాగా ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళకి గుర్తు వస్తూ ఉంటాయి. చంద్రగుప్త మౌర్యుడు సుదర్శన తటాకం అనేటువంటి చెరువు త్రవ్విస్తాడనమాట.
ఆ చెరువు గురించి తెలిపే శాసనం ఏదైనా ఉందంటే కనుక అది జునాగఢ్ శాసనం, గుజరాత్లో ఉంటుందన్నమాట. దాన్ని గిర్నార్ శాసనం అంటారు. దేశంలో తొలి సంస్కృత శాసనం అన్నమాట. దాన్ని రుద్రదామనుడు వేయిస్తాడనమాట, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఐహోల్ శాసనం అనేది చాలా ఫేమస్ శాసనం ఉంటుంది. ఐహోలు శాసనంలో నర్మదా యుద్ధం గురించి వివరిస్తుందన్నమాట. ఐహోల్ శాసనాన్ని వేసింది ఎవరంటే కనుక బాదామి చాళుక్యులలో అందరికంటే గొప్పవాడు రెండవ పులికేసి. ఆ రెండవ పులికేసి సేనాధిపతి రవికీర్తి ఉంటాడు. ఆ రవికీర్తి వేయించిన శాసనం అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. రవికీర్తి వేయించిన శాసనమే ఐహోలు శాసనం. ఐహోలు శాసనం అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటకలో ఉంటుందన్నమాట ఐహోలు శాసనం. ఓకేనా. ఆ రెండవ పులికేసి విజయాల గురించి తెలుపుతుందన్నమాట. రవికీర్తి వేయిస్తాడు. బాదామి చాళుక్యులు మరియు హర్షవర్ధనుడు గురించి కూడా ఉంటుందన్నమాట ఆ శాసనంలో. హర్షవర్ధనుడి ఓటమి, రెండవ పులికేసి యొక్క విజయం, ఆ రెండింటి గురించి తెలుపుతుందన్నమాట ఆ శాసనం. అదేవిధంగా గౌతమిపుత్ర శాతకర్ణి, శాతవాహనులలో అందరికంటే గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఆ గౌతమిపుత్ర శాతకర్ణి విజయాల గురించి తెలియజేసే శాసనమే నాసిక్ శాసనం. నాసిక్ శాసనాన్ని వేసింది గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలాశ్రీ వేయిస్తుంది. కానీ అందులో ఎవరి విజయాలు ఉంటాయంటే మాత్రం గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలు ఉంటాయన్నమాట. అది ఇంపార్టెంట్ శాసనమే. చోళుల కాలంలో ఉత్తర మేరూరు శాసనం అనే ఒకటి ఉంటుంది. ఉత్తర మేరూరు శాసనం మొదటి పరాంతకుడు వేసిన శాసనం. చోళ స్థానిక పరిపాలన గురించి తెలిపే శాసనం అత్యంత అద్భుతంగా ఏ శాసనం అంటే ఉత్తర మేరూరు శాసనం అన్నమాట. మొదటి పరాంతకుడు, చోళ రాజు మొదటి పరాంతకుడు వేయించిన శాసనం, చాలా ఇంపార్టెంట్ శాసనం. గుప్తులలో చాలా ముఖ్యంగా మనం చూస్తే కనుక గుప్తులలో హరిసేనుడు అలహాబాద్ ప్రశస్తి శాసనాన్ని వేయిస్తాడు. ఈ అలహాబాద్ శాసనంలో సముద్రగుప్తుని విజయాల గురించి ఉంటుందన్నమాట. సముద్రగుప్తుని సేనాధిపతి హరిసేనుడు వేసిన శాసనం అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. అదే మెహ్రలి ఇనపస్తంభ శాసనం అని ఒకటి ఉంటుంది. మెహ్రలి ఇనపస్తంభ శాసనం రెండవ చంద్రగుప్తుడు వేయిస్తాడనమాట, రాజు ఆయన కూడా. ఎరాన్ శాసనం, ఎరాన్ శాసనాన్ని గుప్తరాజు భానుగుప్తుడు వేయిస్తాడనమాట. భానుగుప్తుని కాలంలో వేయబడిన శాసనం ఎరాన్ శాసనం. సతీ సహగమనం గురించి తెలియజేసిన మొదటి శాసనం ఏదంటే కనుక ఎరాన్ శాసనం అనమాట. ఎరాన్ శాసనం గుర్తుపెట్టుకోవాలి. బేస్ నగర్ విష్ణు స్తంభ శాసనాన్ని హెలియోడోరస్ వేయిస్తాడు. హెలియోడోరస్ ఒక విదేశీయుడు అనమాట ఆయన. హెలియోడోరస్ గ్రీకు రాయబారి అనమాట, ఆయన వేయిస్తాడు. ఇట్లా శాసనాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. సూయి విహార్ శాసనాన్ని వేయించింది. సూయి విహార్ శాసనాన్ని కనిష్కుడు వేయిస్తాడు. మధుబని సోంపట్ శాసనాన్ని హర్షవర్ధనుడు వేయిస్తాడు. మధుబని శాసనాన్ని హర్షవర్ధనుడు, సోంపట్ శాసనాన్ని హర్షవర్ధనుడు వేయిస్తాడు. నెక్స్ట్ 7th క్వశ్చన్. 17వ డ్యాన్స్ ఫెస్టివల్లో నృత్య కళానిధి అవార్డు అందుకున్నది ఎవరు? నృత్య కళానిధి అవార్డు అనమాట. అంటే ఈమె చాలా ఫేమస్ క్లాసికల్ డాన్సర్ అనమాట. భరతనాట్యాన్ని మరియు కూచిపూడిని రెండింటిని అలవోకగా వేసేటువంటి అత్యంత గొప్ప క్లాసికల్ డాన్సర్ అనమాట. ఆమె ఎవరంటే కనుక వసంత లక్ష్మి. ఈ వసంత లక్ష్మికి ఇచ్చినటువంటి అవార్డే నృత్య కళానిధి అనమాట. దేనిలో భాగంగా అందజేశారు? 17వ డ్యాన్స్ ఫెస్టివల్లో భాగంగా ఈ నృత్య కళానిధి అనేటువంటి అవార్డును ఆమెకు అందజేయడం జరిగింది. అవార్డు స్వీకరించినటువంటి గొప్ప క్లాసికల్ డాన్సరు ఎవరంటే వసంత లక్ష్మి. మన దేశంలో క్లాసికల్ డాన్సర్స్ అంటే ఏంటి? భరతనాట్యం తమిళనాడులో, కూచిపూడి ఆంధ్రప్రదేశ్లో, కథాకళి కేరళలో, కథక్ ఉత్తరప్రదేశ్లో, మణిపూర్లో, ఒడిస్సాలో. ఇవన్నీ కూడా క్లాసికల్ డాన్సర్స్ అనమాట. మన దేశంలో అత్యంత గొప్ప క్లాసికల్ డాన్సర్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. భరతనాట్యం, కథాకళి, కథక్, కూచిపూడి, మణిపురి, ఒడిస్సీ, బిహు ఇట్లాంటివన్నీ క్లాసికల్ డాన్సర్స్ అనమాట. ఫోక్ డాన్సర్స్ వేరు. మళ్ళీ ఫోక్ డాన్సర్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట మన దేశంలో. క్లాసికల్ డాన్సర్స్ ఇవే నేను చెప్పినటువంటివి అనమాట. కాబట్టి నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 8th క్వశ్చన్. 125 అడుగుల విగ్రహంతో కూడిన అంబేద్కర్ స్మృతి వనంను జనవరి 19న ఎక్కడ ప్రారంభిస్తారు? చూడండి, 2024 జనవరి 19వ తారీఖున 125 అడుగుల విగ్రహంతో పాటు అంబేద్కర్ స్మృతి వనాన్ని ఎక్కడ నిర్మించినటువంటి దాన్ని ప్రారంభించబోతూ ఉన్నారంటే కనుక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహము మరియు అంబేద్కర్ స్మృతి వనాన్ని ప్రారంభించబోతూ ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ మంత్రి నాగార్జున, ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ మంత్రి అనమాట. ఎవరంటే కనుక సంక్షేమ శాఖ మంత్రి నాగార్జున, మేరుగ నాగార్జున అనమాట.
దీనికోసం 400 కోట్లు ఖర్చు చేసినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఓకేనా. ఈ స్మృతివనం ఏర్పాటు కోసం ఎన్ని కోట్లు ఖర్చు అయిందంటే కనుక 400 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టుగా ఆయన చెప్పడం జరిగిందనమాట. జనవరి 19వ తారీఖున దీన్ని ప్రారంభించబోతున్నట్టుగా చెప్పారనమాట. దీనికోసం అత్యంత ఎక్కువగా జన సమీకరణ చేయబోతూ ఉన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల నుంచి దీనికి వచ్చే విధంగా అనేక మందిని తీసుకువచ్చే విధంగా జన సమీకరణ చేయబోతున్నారన్నమాట. దానికి ఒక పేరు పెట్టారన్నమాట. జన సమీకరణ కోసం జన భాగీదారి అనేటువంటి నామకరణం చేయడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, విజయవాడ జనవరి 19, 125 అడుగులు, మేరుగ నాగార్జున, 400 కోట్లు, జన భాగీదారి అనమాట. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం భారతదేశంలో ఎక్కడ ఉంది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయాలి. ఇదే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం మన భారతదేశంలో పోయిన ఏడాది 2023లోనే ప్రారంభించబడింది అనమాట. అది ఎక్కడా అనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదేవిధంగా నేను నిన్నటి క్లాస్లో చెప్పా, అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ట, రాముని విగ్రహ ప్రతిష్ట జరగబోతుంది అనమాట. బలరాముడు చిన్న రాముడు అంటే బాలుడు అనమాట. రాముడు బాలుడుగా ఉన్నటువంటి విగ్రహం అనమాట. అది ఎప్పుడు? జనవరి 22వ తారీఖున అనమాట. జనవరి 22వ తారీఖున. దాని రూపశిల్పి ఎవరనేది మనం చెప్పుకున్నాం. ఎవరైనా అరుణ్ యోగిరాజ్. ఈ అరుణ్ యోగిరాజ్ వచ్చేసి మనకి ఇండియా గేట్ వద్ద ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ యొక్క విగ్రహాన్ని, అదేవిధంగా మైసూర్లో ఆంజనేయుని విగ్రహాన్ని, అదేవిధంగా ఉత్తరాఖండ్లో మనకి ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ఆయనే ఓకేనా శిల్పిగా ఆయనే చెక్కడం జరిగిందని మనం చెప్పుకున్నాం. ఎవరి గురించి? మైసూరుకు చెందినటువంటి యోగిరాజ్ గురించి, అరుణ్ యోగిరాజ్ గురించి. అదే పార్లమెంటు భవనం ఉంది కదా, ఆ పార్లమెంటు భవనం కొత్త పార్లమెంటే కదా ఇప్పుడు మనకి. పాత పార్లమెంటు భవనం అనేది ఒకటి ఉంది. అది ఆల్రెడీ దాని పేరు మార్చేసినారు. పాత పార్లమెంటు భవనానికి నరేంద్ర మోడీ పెట్టిన పేరేంటి? అది కూడా కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. పాత పార్లమెంటు భవనానికి ఇప్పుడు ఏ పేరు ఉంది అనేది మీరు మీ సమాధానాన్ని తెలియజేయండి. కొత్త పార్లమెంటు భవన రూపశిల్పి ఎవరంటే కనుక బిమల్ పటేల్ అనమాట. బిమల్ పటేల్ గుర్తుపెట్టుకోవాలి. రూపశిల్పిల్లో ఒకరు బిమల్ పటేల్ గుర్తుండాలి, అరుణ్ యోగిరాజ్ గుర్తుకుండాలి, రామ్వి సుతార్ గుర్తుకుండాలి. రామ్వి సుతార్ ఎవరు? ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం గుజరాత్లో 182 మీటర్ల ఎత్తు లేదా 597 అడుగులతో ఉంటుంది. 597 అడుగులతో ఉంటుందన్నమాట. అది మనకు తెలుసు. 597 అడుగులతో ఉంటుందన్నమాట. ఇది 125 అడుగులు అనమాట ఆంధ్రప్రదేశ్. అదే తెలంగాణలో అదే విగ్రహము 125 అడుగుల విగ్రహం ఏ రాష్ట్రంలో ఉంది, ఎక్కడ ఉంది, ఏ నగరంలో ఉంది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయాలి మీరు అందరూ కూడా. నిన్న మనం రాముని విగ్రహం చెప్పాము కదా, ఎంత ఎత్తు? మీరు కామెంట్ బాక్స్లో ఇది కూడా మీ సమాధానాన్ని తెలియజేయండి. గుర్తుకుండాలి ఇవన్నీ కూడా. అయోధ్య రాముడు ఎంత ఎత్తుతో అక్కడ ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు ఈ అరుణ్ యోగిరాజు. ఎత్తు అంగుళాల రూపంలో చెప్పినా నేను. అంగుళాలు ఎన్ని అంగుళాలు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదేవిధంగా ఒక దేవాలయం, అబుదాబిలో దేవాలయం అనేటువంటిది నిర్మించారనమాట. నరేంద్ర మోడీని ఆహ్వానించారన్నమాట చీఫ్ గెస్ట్గా. నరేంద్ర మోడీ ఫిబ్రవరి 14వ తారీఖున అక్కడికి వెళ్ళి అక్కడ ఆ దేవాలయాన్ని ప్రారంభించబోతూ ఉన్నారనమాట. అది మనకు తెలుసు. ఇట్లా అవన్నీ కూడా గుర్తుకుండాలి. దయచేసి మీ అందరికీ చెప్తున్నా. మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వర వద్ద ఆది శంకరాచార్యుల విగ్రహం అనేది కూడా మనం చూసాం. ఆది శంకరాచార్యుల విగ్రహం ఇదే మధ్యప్రదేశ్లో గొప్ప వీర వనిత, అక్బర్తో పోరాడినటువంటి వీర వనిత రాణి దుర్గావతి విగ్రహాన్ని కూడా మనం చెప్పుకున్నాం. ఓకేనా. ఇక తెలంగాణ రాష్ట్రంలో ముచ్చింతల వద్ద ఉన్నటువంటి విగ్రహం, ఇటీవల ఏర్పాటైన విగ్రహం రామానుజాచార్యుల విగ్రహం చెప్పుకున్నాం. ఇవన్నీ మైండ్లో ఉండాలి ఖచ్చితంగా మీ అందరికి కూడా. నైన్త్ క్వశ్చన్, 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలలో ఎవరికి పూర్ణకుంభ పురస్కారం అందజేశారు? పూర్ణకుంభ పురస్కారం చూడండి, మన ఇమేజ్లో చూడొచ్చు. తనికెళ్ళ భరణి గొప్ప నటుడు, గొప్ప రచయిత, గొప్ప సాహిత్యవేత్త, భారతీయ సంస్కృతిని పెంపొందింపజేసేటువంటి వ్యక్తులలో ఆయన కూడా ఒకరనమాట. ఆయనే మన తనికెళ్ళ భరణి. ఆయనకి 2వ అంతర్జాతీయ మహాసభలలో భాగంగా పూర్ణకుంభం పురస్కారం అందజేయడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఆప్షన్ 1 దామోదర్ మౌజే. భారతదేశంలో అత్యున్నత పురస్కారం, సాహిత్య పురస్కారం అదే జ్ఞాన్పీఠ్ పురస్కారం అందుకున్నది ఎవరంటే దామోదర్ మౌజే. శివశంకరి సరస్వతి సమ్మాన్
మరొక సాహిత్య పురస్కారం అనమాట, చాలా గొప్ప పురస్కారం భారతదేశంలో. శివశంకరి. వ్యాస్ సమ్మాన్ పురస్కారం మరొక సాహిత్య పురస్కారం అనమాట భారతదేశంలో. వ్యాస్ సమ్మాన్ పురస్కారం. పుష్పభారతి. తనికెళ్ళ భరణి మనకి పూర్ణకుంభ పురస్కారం అనమాట. ఈ నలుగురిని నోట్ చేసుకోవాలి. దామోదర్ మౌజే, శివశంకరి, పుష్పభారతి, తనికెళ్ళ భరణి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇకపోతే రెండవ అంతర్జాతీయ పురస్కారాల గురించి మనం ఆల్రెడీ నిన్న చెప్పుకున్నాం. 5, 6, 7 జనవరి 5, జనవరి 6, జనవరి 7 3 రోజుల పాటు జరుగుతూ ఉందన్నమాట. చాలా గొప్పగా రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు అనేటువంటివి ఎక్కడ ప్రారంభించబడ్డాయి అంటే మాత్రం మనం రాజమండ్రి, రాజమహేంద్రవరం అని గుర్తుపెట్టుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ యొక్క కల్చరల్ సిటీ అనమాట రాజమహేంద్రవరం. అక్కడ ప్రారంభించడం జరిగిందనమాట. ఈ మహాసభలను మనకి బిశ్వభూషణ హరిచందన్ జ్యోతి వెలిగించి ప్రారంభించడం జరిగిందనమాట. బిశ్వభూషణ హరిచందన్ ఏ రాష్ట్ర గవర్నర్గా పనిచేస్తూ ఉన్నారు? ఇక మన తెలుగు వ్యక్తి ఇతర రాష్ట్రాల్లో గవర్నర్గా పనిచేస్తూ ఉన్నాడు అనమాట. ఆయన బిశ్వభూషణ్ హరిచందన్. ఆయన ఏ రాష్ట్ర గవర్నర్? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఓకేనా. ఇకపోతే ఈ అంతర్జాతీయ తెలుగు మహాసభలు అనేటువంటి రెండవ అనమాట. 2022లో జరిగాయి ఫస్ట్, అప్పుడు భీమవరంలో జరిగాయి. ఇప్పుడు రెండవటి రాజమహేంద్రవరంలో జరుగుతూ ఉన్నాయన్నమాట. అది కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఎవరు నిర్వహిస్తూ ఉన్నారంటే ఆంధ్ర సారస్వత్ పరిషత్ మరియు చైతన్య విద్యా సంస్థలు సంయుక్తంగా వీటిని నిర్వహిస్తూ ఉన్నాయన్నమాట. ఆంధ్ర సారస్వత్ పరిషత్ చైర్మన్ ఎవరంటే గజల్ శ్రీనివాస్. అదేవిధంగా చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ఎవరంటే చైతన్య రాజులు అనమాట. ఇది ఏ కళాశాలలో రాజమహేంద్రవరంలో జరుగుతూ ఉందంటే గోదావరి ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ కాలేజీలో అనమాట. ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతూ ఉందన్నమాట. ఏ నినాదంతో ఈ అంతర్జాతీయ తెలుగు మహాసభలు జరుగుతూ ఉన్నాయి? ఏ నినాదంతో అంతర్జాతీయ తెలుగు మహాసభలు జరుగుతూ ఉన్నాయి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నేను నెట్ క్లాస్లోనే చెప్పాను అనమాట, అంతర్జాతీయ తెలుగు మహాసభల యొక్క నినాదం ఈ ఏడాది ఏంటి అని. అది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఓకేనా. ఇవి గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి తనికెళ్ళ భరణికి పూర్ణ కుంభం పురస్కారం ఇవ్వడం జరిగిందనమాట. లాస్ట్ క్వశ్చన్. దయచేసి క్లాస్ ఎవరైతే ఫాలో అవుతూ ఉన్నారో మీరు అందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్. అందరూ లైక్ చేయాలి, దయచేసి అందరూ లైక్ చేయాలి. ఓకేనా. రైట్. అదేవిధంగా మీరు ఎవరైనా సరే ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్నా, కరెంట్ అఫైర్స్ కావచ్చు, మిగతా జనరల్ స్టడీస్ కావచ్చు, మాకు కాల్ చేయండి 8186006848. అదే 1 year కరెంట్ అఫైర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఓకేనా. ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు అందరూ కూడా తీసుకొని చదువుకోండి. ఓకేనా. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు 8186006848కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల PDF ఫైల్ పంపిస్తాం. ఇక లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. బీచ్ గేమ్స్ 2024 అనేవి ఎక్కడ నిర్వహించబడును? చూడండి, బీచ్ గేమ్స్ చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇవి ఒక కేంద్రపాలిత ప్రాంతంలో నిర్వహించబోతూ ఉన్నారనమాట. జనవరి 4 నుంచి జనవరి 11వ తేదీ వరకు జరుగుతాయి. ఇవి జనవరి 4వ తేదీ నుంచి జనవరి 11వ తేదీ వరకు జరుగుతాయి అన్నమాట. ఏ కేంద్రపాలిత ప్రాంతంలో అంటే దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ అనే కేంద్రపాలిత ప్రాంతంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడ జరుగుతూ ఉన్నాయంటే డయ్యూలో జరుగుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతం పేరేమో దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ. ఎక్కడ నిర్వహిస్తున్నారంటే డయ్యూలో నిర్వహిస్తున్నారన్నమాట. దీని మస్కట్ ఏంటంటే పెరల్స్, PEARL అనేది మస్కట్ అనమాట. నోట్ చేసుకోవాలి. మన ఇమేజ్లో చూడండి. ఓకేనా. బీచ్లో ఆడుతూ ఉంది చూడండి. ఓకేనా. ఆ మస్కటే అనమాట పెరల్ అంటే పెరల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా బీచ్ గేమ్స్లో భాగంగా ఏమేమి ఆడుతూ ఉన్నారంటే మనకి బీచ్ బాక్సింగ్, బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ, బీచ్ సాకర్, సీ స్విమ్మింగ్,
ఇవన్నీ కూడా ఆడడం జరుగుతూ ఉందన్నమాట. బీచ్ బాక్సింగు, బీచ్ వాలీబాలు, బీచ్ కబడ్డీ, బీచ్ సాకర్ అంటే ఫుట్బాల్ అనమాట. అదేవిధంగా సీ స్విమ్మింగ్ అనమాట. సీ అంటే సముద్రాల్లో స్విమ్మింగ్ అనమాట. ఇవన్నీ కూడా ఆడడం జరుగుతుందన్నమాట. కానీ ఏ బీచ్లో ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. గోగల బీచ్, రేపు ఎగ్జామ్లో ఇది వార్తల్లో ఉంది కాబట్టి గోగల బీచ్ ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతారు. గోగ్ల బీచ్ జిహెచ్ఓఎల్ఏ గోగ్ల బీచ్ అనమాట. కానీ ఇది ఎక్కడ అంటే డయ్యూలో ఉంటుందన్నమాట. అక్కడ ఇవి ఆడడం జరుగుతూ ఉంది. కానీ అవి గుర్తుంచుకోవాలన్నీ కూడా. ఇకపోతే మనకు ప్రపంచంలో అన్నిటికంటే అత్యున్నత గేమ్స్ ఏంటంటే ఒలింపిక్స్ అనమాట. 1896లో గ్రీస్ రాజధాని ఏథెన్స్లో ప్రారంభించబడతాయి. 1896లో గ్రీస్ రాజధాని ఏథెన్స్లో ప్రారంభించబడతాయి అన్నమాట. 4 సంవత్సరాలు ఒకసారి జరుగుతాయి అన్నమాట. ఇవి 2020లో టోక్యోలో జరిగాయి. 2020 టోక్యో ఒలింపిక్స్ అని మనం నేర్చుకున్నాం. జపాన్లోని టోక్యోలో అనమాట. 2024 ఈ ఏడాది ఎక్కడ జరగబోతూ ఉన్నాయి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఈ ఏడాది నిర్వహిస్తారనమాట ఒలింపిక్ గేమ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ గేమ్స్ అనమాట ఇవి. ఎక్కడ జరుగుతూ ఉన్నాయనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. 2028లో నేను చెప్తా. 2028 వచ్చేసి అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరుగుతాయి. 2032లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో జరుగుతాయి. బ్రిస్బేన్ ఇవి గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఎవరైనా సరే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల PDF ఫైల్ పంపిస్తాం. కానీ బాగా చదవాలి అందరూ కూడా. ఎవరు టైం వేస్ట్ చేసుకోకుండా బాగా చదివిన వాళ్ళైతే కనుక బాగా రివిజన్ చేస్తూ రావాలి మెయిన్గా. అదే కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండాలి. ఇకపోతే ఎవరైనా కోచింగ్ తీసుకునే వాళ్ళంటే కోచింగ్ కోసం మాకు కాల్ చేయండి నెంబర్కి, నేను చెప్పిన నెంబర్కి. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్స్ బాగా నోటిఫికేషన్స్ రాబోతూ ఉన్నాయన్నమాట. ఇప్పటి నుంచే చదువుకుంటే నీట్గా మీకు మంచిగా ఉంటుందన్నమాట. RPF కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ జాబ్స్ అనమాట. SI కానిస్టేబుల్ జాబ్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి మనం బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. అదేవిధంగా బాగా చదువుకోవాలి. ఈ రెండు చేసుకుంటూ పోతే RPFలో మనం గెటన్ కావచ్చు అనమాట. ఎగ్జామ్లో SI కానిస్టేబుల్కి సంబంధించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఓకేనా? రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.